తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున రాజులకు రాజు ప్రార్థనా మందిరాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని ద్వారా దేవుని మహాకృపను బట్టి రాజులకు రాజు ప్రార్థనా మందిరాన్ని ప్రతిష్ఠించి ప్రారంభించుకోవడానికి ప్రభు అనుగ్రహించిన కృతజ్ఞతను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాస్తవానికి మన గుంటూరు పట్టణానికి ఆశీర్వాదకరంగా తెలుగు విశ్వాస తేజాన్ని విశ్వవ్యాపితం చేసిన దైవజనులు కేశవ గారు మన మధ్యకు విచ్చేసి ఆరాధన జరిగించవలసి ఉన్నది. అయితే ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు నాకు కృప అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు తెలుస్తూ ముఖ్యంగా పాస్టర్ రాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గుంటూరు నుండి విజయవాడ వెళుతూ ఉంటే కాకాని దాటిన తర్వాత ఎడమ చేతి వైపున జైనుల మందిరం ఒకటి కనబడుతుంది. శ్రీంకా తీర్థ్ అని రాసి ఉంటుంది. దాని నిర్మాణం చాలా విశిష్టంగా ఉంటుంది. దాని వైపు మీరు చూశారు. దాని నిర్మాణంలో ఉన్న విశిష్టత ఏంటంటే ఎక్కడ ఇనుప ముక్క వాడలేదు. మొత్తం రాతి మీద రాయి పేర్చి కట్టబడింది, కానీ ఇంకా మిగిలిన సపోర్ట్ ఏది ఉండదు. చాలా విశిష్టమైన నిర్మాణం. ఆ నిర్మాణం ప్రారంభమైన దగ్గర నుంచి నేను ప్రతిసారి దాన్ని గమనిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆ శ్రీంకా తీర్థ్ అనేది చాలా ఖరీదైన వ్యక్తులకు సంబంధించింది. కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆస్తులు ఉన్న వ్యక్తులకు సంబంధించింది. అయితే మరి ఆ సామాజిక వర్గానికి చెందిన రాజాదేవి గారు రాజులకు రాజు మందిరాన్ని ఇక్కడ నిర్మించడం నిజంగా ఎంత సంతోషకరమైన ఆశ్చర్యకరమైన సంగతి. అందులో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మందిరం కాదు, లేకపోతే వారి దేవాలయం కాదు, కానీ దానికంటే విశిష్టమైన ఇంకా రాజులకు రాజు ప్రార్థనా మందిరం
సర్వోన్నతుడైన దేవుని ప్రార్థనా మందిరాన్ని సోదరుడు ఇక్కడ నిర్మించడం దేవునికి మహిమ కారణం. తర్వాత మనందరికి ముఖ్యంగా ఈ సంఘ విశ్వాసులకు ఆశీర్వాద కారణం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందిరాలు ఎందుకు నిర్మించాలి అని అంటే అవి దేవుని నివాస స్థలాలు కనుక దేవునికి నివాస స్థలాలుగా భూమి మీద ప్రాతినిధ్యం వహించడానికి మనం దేవాలయాలను లేక మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం. మళ్ళీ మందిరంలో మనం ఏం చేస్తాము అంటే ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను, ఆయన సహవాసాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తూ ఉంటాం. అందువలన రాజులకు రాజు ప్రార్థనా మందిరం దేవుని సన్నిధికి, సహవాసానికి, ఆయన ప్రసన్నతకు నిలయంగా ఉండాలి అని ఈ దినం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో దాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంలో మందిరంలోనికి ప్రవేశించిన తర్వాత అది ఏ డినామినేషన్కి చెందిందైనా ఆరాధనలో పిలుపు అనేది ప్రధానమైనది. ప్రతి ఆరాధనలో కూడా ఆ పిలుపు అనేది ఉంటుంది. ఆ పిలుపుకు సంబంధించిన ప్రధానమైన 2 వాక్య భాగాలను ఈ దినం మనం అధ్యయనం చేసుకుందాం. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఎన్ని త్రోవల గుండా నడిచి రాజులకు రాజు ప్రార్థనా మందిరంలోనికి మీరు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ దేవుని అర్థిస్తూ ఉన్నారు. నీ వెలుగును, నీ సత్యమును ఇదిగో ఈ మందిరంలో నుండి బయలుదేరజేయము, అవి నా ఆత్మీయ జీవితానికి త్రోవను చూపును. నేను ఇక్కడికి రావడానికి ఆటో ఎక్కి బొంగరాల వీడు 3వ లైన్లోకి తీసుకుని వెళ్ళు అని చెప్పాను. ఆటో అతను 5వ లైన్ దాకా తీసుకొచ్చి నాకు తెలియట్లేదు సార్ అన్నాడు. అక్కడ బోర్డు ఉంది చూడు అంటే బోర్డు మీద బొంగరాల వీడు 5వ లైన్ ఉంది. సో ఆ బోర్డు ఉన్నదే అది మార్గం చూపించింది. సరే ఈ బాటను వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరుగుదాం, అక్కడ మైలు వినపడుతుంది అని చెప్పారు. లౌకికమైన మార్గాలను సూచించడానికి బోర్డులు అవి ఉపకరిస్తాయి. కానీ మన ఆత్మీయ త్రోవలను, మన ఆత్మీయ జీవితంలో మనం నడవాల్సిన బాటలను మనకు నడిపించడానికి ఆయన వెలుగు, ఆయన సత్యము రాజులకు రాజు ప్రార్థనా మందిరంలో నుంచి బయలుదేరనున్నది. దానిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ వెలుగు, సత్యము, ఆ 2 ప్రధానమైన మాటలు. ప్రపంచంలో ఏ దేవునికి, ఆ దేవుని మాట మనం వాడకూడదు, ఎవరికి ఆపాదించబడని విశిష్టమైన గుణలక్షణాలు వెలుగు, సత్యం అనే ఈ 2 మాటలలో వ్యక్తపరచబడటాన్ని మనం చూస్తాం. వెలుగుకున్న ఒకే ఒక విశిష్ట లక్షణం ఏంటంటే అది సమస్తాన్ని బహిర్గతం చేస్తుంది. అది కంటికి కనబడేలాగా చేస్తుంది. చీకటి ఉనికిని మభ్యపెడుతుంది, మాయం చేస్తుంది. వెలుగు సమస్తాన్ని బహిర్గతపరుస్తుంది. అందుకని దేవుని లక్షణం ఏమిటంటే వెలుగుమయమైనది. రాజులకు రాజు ప్రార్థనా మందిరంలోనికి నీవు ప్రవేశించి యేసయ్యా నీ వెలుగును బయలుపరిచయ్యా అని అర్థించిన మరుక్షణం ఈ హృదయంలో నీ వెలుగు, ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఈ హృదయంలో ఉన్న సమస్తము బహిర్గతపరచబడుతుంది. కొంచెం కష్టమైన మాట అయినప్పటికీ వాక్యం ఏం చెబుతుంటే హృదయం అన్నింటికంటే అది భయంకరమైన ఇది హృదయం. బయటికి ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత ప్రసన్నతగా ఉన్నా మనందరము ఎంత మోసకరమైన వ్యాధి కలిగిన హృదయాలతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తాము. అయితే
లోకము, సాతాను, పాపము మన హృదయాన్ని, మన జీవితాన్ని అంధకారమయం చేస్తూ ఉంటే మనం మందిరంలోనికి వెళ్ళి ఎలుగెత్తి మొరబెట్టిన ప్రతిసారి ఆయన వెలుగు మన హృదయాల మీద ప్రకాశిస్తుంది. ప్రకాశించినప్పుడు మొదట మన అంతరంగపు పరిస్థితిని మనం గ్రహించగలుగుతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఉన్నాడే మన శరీర వ్యాధి ఏమిటో నిర్ధారించి దానికి తగిన వైద్యం ఇస్తారు. ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటాను, మా రెండో అమ్మాయి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటే అందుబాటులో ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. దాదాపు 103, 104 అలా ఉంది జ్వరం. ఏడుస్తూ ఉన్నది. అప్పటికి దానికి 6వ నెల, చిన్నది, ఏడుస్తూ ఉంది. ఆ డాక్టర్ గారు చూసి 4-5 ట్యాబ్లెట్లు, సిరప్ రాసి, సార్ ఇది వాడండి సార్ అన్నారు. స్వతంత్రంలో అయినప్పుడు పనిచేస్తూ ఉన్నాను. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ స్టోర్కి వెళ్ళి అది ఇస్తే మెడికల్ స్టోర్ అతను నాకు తెలుసు సార్ విరోచనాలు అవుతున్నాయి ఆ పాపకి అని అన్నారు. విరోచనాలు ఏంటరా నేనంటే సార్ ఈ విరోచనాలు కట్టుకోవడానికి రాసిన మంది సార్. నా గుండె గుబేరం ఉంది. నువ్వు దేవా, నువ్వు ఈ మెడికల్ స్టోర్ వాళ్ళ చేత నాకు చెప్పించావని మళ్ళీ మంచి డాక్టర్ దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నా వ్యాధిని, నా బలహీనతను గ్రహించలేనటువంటి వ్యక్తి ఆ డాక్టర్. నా కుమార్తె వ్యాధిని గ్రహించలేని వ్యక్తి. కానీ ఆయన వెలుగు ఉన్నదే మన వ్యాధిని, మన బలహీనతను, మన అంతరంగ స్థితిని బహిర్గతపరుస్తుంది. అంత మాత్రమే కాదు, దానిని ఎలాగూ చక్కబెట్టుకోవాలో, దానిని ఎలాగూ సరిచేసుకోవాలో, ఏ రీతిగా ఆ పాపపు డాగును తొలగించుకొని పవిత్రతలోనికి మనం ప్రవేశించాలో దానిని ఆయన తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. రాజులకు రాజు ప్రార్థనా మందిరంలోనికి నీవు ప్రవేశించిన ప్రతిసారి ఆయన వెలుగు నీ మీద ఉదయింప చేయబడాలని దేవుని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ సత్యమును బయలుదేరజేయము, నీ వెలుగు కాదు. ఇంకోటి ఏంటంటే నీ సత్యమును బయలుదేరజేయము. ఎంత బలమైన మాట అది, దేవునికి సంబంధించి ఎంత బలమైన మాట. సత్యము అంటే ఏదైతే ఉనికిలో ఉన్నదో అది సత్యము. మళ్ళీ ఏదైతే నిత్యమై ఉన్నదో అది సత్యము. ఒక్కొక్కసారి భ్రమను కూడా మనం సత్యమే అనుకుంటాం. నేను మిగిలిన విషయాలు చెప్పడం లేదు, కానీ మన ఉనికి ఉన్నదే అది సత్యం. నేను బ్రతుకున్నాను, ఇది సత్యమే. నాకు ఒక జీవితం ఉన్నది, ఇది సత్యమే. కానీ ఇది శాశ్వతమైనది ఇక్కడ కాదు. ఒక దినాన నేను మరణిస్తాను. నా ఉనికి, నా స్మృతి జ్ఞాపకంగా మారిపోతుంది. నా సత్యము మాయమైపోతుంది. కానీ నిన్న, నేడు, రేపు ఏకరీతిగా నిరంతరం ఉండే దేవుడున్నాడే, నిత్యము ఉండేవాడైన ఆయన సత్యము. దేవా, నీ సత్యమును బయలుదేరజేయము, అసత్యమును కాదు. నీ నిత్యత్వాన్ని, నీ నిత్యపు ఉనికిని నిరంతరము నీ నుండి ప్రవహించి నా అంతరంగాన్ని పరిశుద్ధపరిచే ఆ వెలుగును నీవు బయలుదేరజేయము అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను. కనుక రాజులకు రాజు ప్రార్థనా మందిరంలోనికి నీవు ప్రవేశించిన ప్రతిసారి ఆయన వెలుగు నీ హృదయం మీద ప్రసరిస్తుంది. ఆయన సత్యము తన వాక్కు ద్వారా నిన్ను పలకరిస్తుంది, నీకు త్రోవను చూపుతుంది. ఆ తరువాత అద్భుతమైన మాటలు భక్తులు రాస్తాడు. అవి నీ పరిశుద్ధ పర్వతములకును, నీ నివాస స్థలములకును. పరిశుద్ధ పర్వతము సింగులర్, ఒకటే. నివాస స్థలములు ఫ్లోరల్, చాలా ఉన్నాయి. ఆయన పరిశుద్ధ పర్వతం ఒకటే. మనందరి కొరకు తన రక్త మాంసాలను ధారవసిన ఆ కల్వరి గుట్ట ఉన్నదే, అది ఒక్కటే. ఆయన నివాస స్థలములు అనేకం. రాజులకు రాజు ప్రార్థనా మందిరం దానిలో ఒకటి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం.
ఆయన నివాస స్థలమైన రాజులకు రాజు ప్రార్థనా మందిరాన్ని ఆయన వెలుగు సత్యము బయలుపరచబడటానికి ఈ దినం మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. మళ్ళీ పరిశుద్ధ పర్వతం రాజులకు రాజు ప్రార్థనా మందిరంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని మనం స్వీకరించిన ప్రతిసారి ఆయన పరిశుద్ధ పర్వతం మీద వ్రేల్చిన ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పరిశుద్ధ పర్వతపు సన్నిధిని, ఆ అనుభవాన్ని మనం ఇక్కడ అనుభవిస్తాం. మా కొరకు నీవు కల్వరి శిలువలో కార్చిన రక్తానికి సాదృశ్యాన్ని, జ్ఞాపకాన్ని మేము ఇదిగో దీనిలో స్వీకరిస్తూ ఉన్నాం. నీ శరీరాన్ని మేము ఆరగిస్తూ ఉన్నాం, మా ఆత్మలను బలపరుచుకుంటూ ఉన్నాం. ఆదిగా ఇదిగో దేవా, నీ వెలుగు, నీ సత్యము నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి నన్ను తోడుకుని వస్తూ ఉన్నది. అప్పుడు నేను దేవుని బలిపీఠమునుగా నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేయుదును. ప్రపంచంలో ఎవరికి అర్థం కానటువంటి అద్భుతమైన బలిపీఠం దగ్గర మనకు ఆనంద సంతోషం అంట. బలిపీఠం దగ్గర ఏముంది? నలుగు కొట్టబడిన యేసు శరీరం ఉన్నది, ముక్కలు చేయబడిన యేసు దేహం ఉన్నది, చివరి రక్తపు బిందు వరకు కాచిన యేసు రక్తధారలు అక్కడ ఉన్నాయి. నన్ను క్షమించండి, నా వ్యక్తిగత అనుభవం ఇది. నేను శాకాహారిని అయినా ఇంట్లో వాళ్ళ కోసం చికెన్ తేవడానికి వెళ్తాను, తప్పదు. నాకు ఇప్పటికి కూడా వాళ్ళు ముక్కలు చేస్తూ ఉంటే గుండె పగిలిపోతూ ఉంటుంది. ఎంత కర్కశంగా పోతాడు, నేను వేరే ఉద్దేశం అట్లా ముక్కలు నలుగుతూ ఉంటాడు. నాకు ఒళ్ళు జవదరిస్తుంది అది చూసి. వెంటనే ఈ మాటలు గుర్తుకొస్తాయి. గుర్తుకొని తిరుము, ఇప్పుడు నీ కొరకు ఇవ్వబడిన ఒక ముక్క అంటే యేసు ప్రభు శరీరాన్ని కూడా అలాగ ముక్కలు చేసుకొని తీసుకుంటున్నావా అంటే అంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితి. కానీ అక్కడ నాకు ఆనందం కలుగుతుంది. దేవా, ఇదిగో నీ శరీరాన్ని ఈ రీతిగా వ్రేల్చుకొని ముక్కలు చేసుకొని నిత్య ఆహారంగా నిరంతరము నాకు అనుగ్రహించి నా ఆత్మీయ ఆకలిని తీర్చి నా ఆత్మను ఉజ్జీవింపచేసి మళ్ళీ నీ సన్నిధానంలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తున్నావు. కాబట్టి నీ బలిపీఠం మీద నేను చూసేది విరిగొట్టబడిన, నలుగొట్టబడిన నీ దేహాన్ని, నీ రక్తాన్నే. కానీ అక్కడ అది ప్రక్షాళన చేసిన, ఇంతకు ముందు చెప్తున్నామే, నా ఆత్మ, నా హృదయంలో ఉన్న వ్యాధిని, మోసకరమైన ప్రతిదానిని శుద్ధి చేస్తుంది. కాబట్టి నేను సంతోషిస్తూ ఉన్నానయ్యా. నీ బలిదానాన్ని బట్టి దుఃఖపడుతూ ఉన్నాను. నీ బలిదానము నాకు చేసిన ప్రక్షాళన ప్రక్రియను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అందుకని అప్పుడు నాకు సంతోషంలో కలుగుతూ దేవుని బలిపీఠం వద్దకు నేను చేరుదును. అక్కడికి చేస్తాం. రాజులకు రాజు ప్రార్థనా మందిరంలో ఆయన బలిపీఠాన్ని మనం సందర్శిస్తాం. ఆయన బలిపీఠాన్ని సందర్శించిన ప్రతిసారి మన హృదయంలో నుంచి అవ్యక్తమైన ఆనందం పెళ్ళుకి అక్కడితో ఆగదు. సంతోషం వస్తే ఆ సంతోషాన్ని కడుపులో అట్టిపెట్టుకోలేదు. వెంటనే ఏమంటే, దేవా నా దేవా, సితారా వాయించుడు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆ సంతోషం అంతా ఇది బలిపీఠం మీద ఆయన విరిగొట్టిన దేహాన్ని చూసి, దాని ద్వారా మనకు కలిగిన ప్రక్షాళనను చూసి పట్టలేని సంతోషంతో నేను సితారా వాయించుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. హైందవ సంప్రదాయంలో శైవ సంప్రదాయం కొంచెం భిన్నంగా ఉంటుంది. రావణాసురుడు అనేవాడు శివుడిని ఆరాధించడానికి తన కడుపు చించుకొని ఆ పేగులు తీసి ఆ పేగుల్ని మంత్రులుగా మీటి ఆరాధించాలి.
విశ్వాసి దేవుని ఆరాధించడానికి తన కడుపు చీల్చుకొని తన పేగులు తీసి ఆరాధిస్తే అతని భక్తికి మెచ్చి వారి దేవుడు ప్రత్యక్షమయ్యారు. కానీ నా దౌర్భాగ్యాన్ని నీ దౌర్భాగ్యాన్ని చూచి ఆయన తన శరీరాన్ని చీల్చుకున్నాడు. దానికోసం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా విశ్వాసం కాదు, నా భక్తి కాదు దేవా, నేను ఇంకనూ పాపినై ఉండగా, మరణకరమైన స్థితిలో ఉండగా నా కొరకు నీవు నీ బలిపీఠం మీద వేల్చబడ్డావే, నలుగొట్టబడ్డావే. దానిని చూసినప్పుడు నా హృదయం పారవస్యంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నా హృదయ సితార ఉన్నదే, అది ఎంత చక్కగా పరవశిస్తూ ఉందో పాటలు పాడుతూ ఉన్నాను. నాకు చాలా మంది హైందవ మిత్రులు ఉన్నారు. ఒక బ్రాహ్మణ మిత్రుడు, బాగా సన్నిహితుడు, వాడు ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు. క్రైస్తవుడు అనే మాట వాడు వాడరు, కానీ మారనాటికి వాడు బలి పాటలు పాడతారా, మీకు ఎట్లా అర్థిందిరా ఇది? నేను అన్నాను, సంకన పెట్టుకొని మా అమ్మ గుడికి తీసుకెళ్తుంది. ప్రతి విశ్వాసి బిడ్డను సంకన పెట్టుకొని గుళ్ళకు తీసుకుని వెళ్తారు. వాడు మొదట నేర్చుకునేవి దేవుని స్తుతి గీతాలే. కొత్తగా తెలుద్దాం. సితారా వాయించదు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అసలు ఇంకా నేనేమంటానంటే, ఈ తల్లి కడుపులో ఉండగానే దేవాలయంలో పోతుంది. ఆ తల్లి కడుపులో నుంచే వాడు స్తోత్ర గీతాలు నేర్చుకుంటాడు. ఆ బిడ్డ స్తోత్ర గీతాలు నేర్చుకుంటుంది. ఇంకా ఆ పారవశ్యంలో సితారా వాయించదు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. రాజులకు రాజు ప్రార్థనా మందిరంలో ఎన్ని హృదయ సితారాలు దేవుడు మ్రోగించమని ఉన్నాడు. ఎన్ని కృతజ్ఞత గీతాలు ఇక్కడ నుంచి ప్రతిధ్వనించి పరలోకం ద్వారా పరలోకం దగ్గరికి చేరుకోవాల్సి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరంలోనికి ప్రవేశించిన ప్రతిసారి దేవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము తండ్రిని ఆయనకు విజ్ఞాపన చేసుకున్నాం. ఆయన వెలుగు మన మీద ప్రసరించిన ప్రతిసారి మన హృదయం యొక్క ఘోర స్థితిని గ్రహిద్దాం. మళ్ళీ దానిని మనం బాగు చేసుకోలేం, కానీ మన కొరకు దానిని శుద్ధి చేసి మనకు పవిత్రతను ఆపాదించి ఆయన ప్రియమైన కుమారునిగా కుమార్తెగా స్వీకరించడానికి ఆయన బలిపీఠం దగ్గర ఆయన చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని బట్టి సంతోషించి హృదయంలో నుంచి ఆ సితారాలతో కృతజ్ఞతాస్తుతులు చేద్దాం. అలాంటి శ్రేష్టమైన పని ద్వారా మన ఆత్మీయ జీవితాలను ఉజ్జీవపరచుకొని ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉంటాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.